Pole Ground 2024. ఎవరు ఈ దేశాన్ని మరో 5 ఏళ్ల పాటు పరిపాలించే పార్టీ అనే విషయాన్ని నిర్ధారించుకోబోతున్నాము. पूर्वोत्तर भारत 21वीं सदी में देश के विकास का इंजन बनेगा. और बीजेपी की विचारधारा जो आपका है, चाहे वो जल हो, जंगल हो, जमीन हो, वो किसी ना किसी बहाना बनाकर आपके हाथ से खींचने की कोशिश कर रहे हैं. నమస్తే, వెల్కమ్ టు పోల్ గ్రౌండ్ 2024 స్పెషల్ డిస్కషన్ ఆన్ ఎలక్షన్స్. 2024 లోక్సభ ఎన్నికల నగారా మోగిన సందర్భంలో మొత్తం 7 విడతలుగా లోక్సభ ఎన్నికలు నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ నిర్ధారించింది. ఆ దిశగా షెడ్యూల్ కూడా ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో 7 దశలుగా సాగనున్నటువంటి ఈ లోక్సభ ఎలక్షన్స్ ఏప్రిల్ 19వ తేదీన ఫేజ్ 1 ఉంటే, ఫేజ్ 2 26 ఏప్రిల్, ఫేజ్ 3 మే 7వ తేదీన, ఫేజ్ 4 మే 13వ తేదీన, ఫేజ్ 5 మే 20వ తేదీన, ఫేజ్ 6 25వ తేదీన, మే 25వ తేదీన అండ్ ఫస్ట్ జూన్ రోజున 7th ఫేజ్ ఎలక్షన్స్ నిర్వహించనున్నారు. జూన్ 4వ తేదీన ఎవరు ఈ దేశాన్ని మరో 5 ఏళ్ల పాటు పరిపాలించే పార్టీ అనే విషయాన్ని నిర్ధారించుకోబోతున్నాము. అండ్ ఓటరు మహాశయులు ఇప్పుడే ఆల్రెడీ ఈ ఎలక్షన్ వాతావరణంలోకి అడుగినట్టుగా కనబడుతోంది. పార్టీల ప్రచారం కూడా జోరుగా సాగుతోంది, మొదలైంది. సో ఈ నేపథ్యంలో అసలు ఈ పోల్ గ్రౌండ్ 2024 ఎవరికి పట్టం కట్టడానికి అవకాశాలు కనబడుతున్నాయి? మళ్ళీ మోదీనే ప్రధానిగా మనం చూడబోతున్నామా, లేక అనూహ్య పరిణామాలు చోటు చేసుకొని మోదీ గద్దె దిగే అవకాశం ఏమైనా ఉందా? ఓవరాల్గా ఉన్న రాష్ట్రాలు, ఆ యూనియన్ టెరిటరీస్లో ఉన్న ప్రస్తుత పరిస్థితులు ఏంటి? రాష్ట్రాల వారీగా 2014లో ఎటువంటి ఫలితాలు వచ్చాయి, 2019లో ఎటువంటి ఫలితాలు వచ్చాయి అండ్ 2024లో ఎటువంటి అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి? ఓటింగ్ పర్సంటేజ్ ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు కనబడుతున్నాయి? అండ్ కూటములు ఇటువైపు నుంచి అటువైపు, అటువైపు నుంచి ఇటువైపు స్విచ్ అయిన పార్టీలు ఏమైనా ఉన్నాయా? సో స్పెసిఫిక్గా ఆయా రాష్ట్రాలని ఫోకస్ చేస్తూ ఒక్కో రాష్ట్రం గురించి చాలా డీటెయిల్డ్గా అక్కడి అంశాలని, అక్కడ ప్రభావితం చేస్తున్న విషయాలని, ఎజెండాని డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఈ పోల్ గ్రౌండ్ 2024 స్పెషల్ సిరీస్ మీరు కూడా పూర్తిగా చూడండి అండ్ ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. ఈ ఎపిసోడ్ చూడడం వల్ల ఒక ఎపిసోడ్ ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి పూర్తి ఒక సమగ్రమైనటువంటి అవగాహనని మీకు అందించే ప్రయత్నమే ఈ పోల్ గ్రౌండ్ 2024 కార్యక్రమం ద్వారా మేము చేస్తున్న ప్రయత్నము. సో ఈ కార్యక్రమంలో ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయ పరిణామాలని విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాట్ల గారు నేషనల్ స్టెప్ స్టూడియోలో ఉన్నారు. అండ్ చాలా వరకు గ్రాఫికల్ ప్రజెంటేషన్స్ కూడా ఇందులో ఉన్నాయి అండ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఈవెన్ సురేష్ గారు ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఓటర్లు గతంలో వాళ్ళు ఎవరికి ఓట్లు వేశారు, ఎంత మెజారిటీతో ఏ అభ్యర్థి ఎలా గెలిచాడు, ఏ ఫ్యాక్టర్స్ అక్కడ కీలకంగా కనిపిస్తున్నాయి, ఇట్లాంటి అంశాల మీద డీటెయిల్డ్ అనాలిసిస్ సురేష్ కొచాట్ల గారు ఇవ్వబోతున్నారు. నమస్తే సార్ సురేష్ గారు, చర్చకు స్వాగతం. సో పోల్ గ్రౌండ్ 2024 ఫస్ట్ నాకు అసలు బేసికల్లీ ఇవాళ మనం అస్సాం రాష్ట్రం గురించి మాట్లాడదాం అనుకున్నాం. మొట్టమొదటి రాష్ట్రం ఆల్ఫాబెటికలీ ఎగ్జాక్ట్లీ. బట్ అస్సాం రాష్ట్రంలోకి వెళ్లే ముందు ఒకసారి జస్ట్ అసలు ఈ కట్ అండ్ రైజర్ లాగా అనుకుంటే కనుక ఇప్పుడు 2024 ఎందుకు ఇంపార్టెంట్? 2024లో నేను ఇందాక ఇంట్రొడక్షన్లో అంటున్నాను, మోదీని గద్దె దించడం అనేది అసలు యాక్చువల్లీ నేను ఒక్కడనే వాడానేమో. ఇప్పుడు నిజానికి అదే అసలు ఆ మాట మాట్లాడడానికి కూడా ఎవరు మాట్లాడట్లేదు. సో 320, 350, 370, 400 ఇవే చర్చ నడుస్తుంది. బట్ స్టిల్ అది అనూహ్య పరిణామాలు జరిగితే కానీ ఆయన గద్దె దిగడం అనేది సాధ్యపడిన విషయం. బట్ ఈ ఎలక్షన్స్లో ఏ ఫ్యాక్టర్స్ ఎక్కువగా మనకు కనబడుతున్నాయి, ఏ ఫ్యాక్టర్స్ మనము పరిగణలోకి తీసుకుని చర్చించాలి అంటారు? ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్, చాలామంది అడుగుతారు ఆల్ఫాబెటికల్ అంటే ఆంధ్రప్రదేశ్ రావాలి కదా ముందు అడుగుతారు. కానీ మీరు ఎక్కడైనా చూడండి ఆల్ఫాబెటికల్ పెడుతున్నప్పుడు అస్సాం ఫస్ట్ వస్తుంది. అవును, ఎందుకు? అందుకంటే వాళ్ళు అహోమ్ పేరు మీద నుంచి అస్సాం తీసుకున్నారు. సో నాకు గుర్తుంది ఇప్పుడు కూడా రిపబ్లిక్ డే పరేడ్కి ఈ ఫ్లోట్స్ ఉంటుంది కదా, దాన్ని పిచ్ చేయడానికి ఢిల్లీకి వెళ్ళాను ఒకసారి చంద్రబాబు నాయుడు గారి టైంలో. ఎందుకంటే దానికన్నా ముందు 4 సంవత్సరాలు మనకు రిజెక్ట్ చేశారు వాళ్ళు.
సో అప్పుడున్న ఐఎన్పిఆర్ డైరెక్టర్ చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేశారు, సురేష్ గారు మీరు వెళ్ళి పిచ్చింగ్ అంటే వారు అక్కడ మన ప్రజెంటేషన్ చేయాల్సి వస్తుంది. అది 6-7 రౌండ్లు ఉంటుంది సెలక్షన్ అయ్యే ముందుగా. అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ లిస్ట్ వాళ్ళు పెట్టినప్పుడు ఫస్ట్ చూస్తే అస్సాం ఉంది. నేను అనుకున్నా అప్పుడు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నాము, ఆంధ్రప్రదేశ్ కదా ఫస్ట్ రావాలని నేను వెళ్ళి అడిగాను. అడిగితే వాళ్ళు చెప్పారు అది ఆల్వేస్ అస్సాం ఫస్ట్, బికాస్ అహోమ్ పేరు నుంచి వచ్చిన కింగ్డమ్ అది. అండ్ ఇట్స్ వెరీ, ఆ కింగ్డమ్ గురించి మన హిస్టరీ బుక్స్లో ఎక్కడ లేదు సాయి గారు. మన ఇంకొక ట్రాజడీ ఆఫ్ అవర్ హిస్టరీ మనం నేర్చుకోవాల్సింది వాళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు మన రజాకార్ సినిమా లాగా నేర్చుకోవడం ఇట్లనే మనం నేర్చుకోవాల్సి వస్తుంది. కానీ అహోమ్ కింగ్స్ హెల్డ్ బ్యాక్ 800 సంవత్సరాలు ఒక్క ముఘల్ రూలర్ని కూడా ఆ పక్కన రానియలేదు వాళ్ళు. దట్ ఈస్ అ గ్రేట్ థింగ్ అబౌట్ దట్ స్టేట్. కానీ మనం ఎప్పుడు మోదీ గారు వచ్చేదాకా మనం చూసాం నార్త్ ఈస్ట్ని నెగ్లెక్ట్ చేస్తాం. ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తుండే మనం. అది ఏదో 6 సిస్టర్స్ 7 సిస్టర్స్ నార్త్ ఈస్ట్ అని చెప్పి పక్కన పెట్టేస్తుండే వాళ్ళు. వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఏం లేకుండే, టెర్రరిజం ప్రాబ్లం ఉండే, టెర్రర్ గ్రూప్స్ ఉన్నారు, చైనా వచ్చి పుల్లలు పెడుతూనే ఉంటుంది అప్పుడప్పుడు, ఇదన్నీ నడుస్తూనే ఉంటుంది. కానీ ఓవర్ ద లాస్ట్ 10 సంవత్సరాలు ఇప్పుడు మీరు అడిగారు కదా ఎవరు పర్ఫామ్ చేస్తారంటే, పర్ఫార్మెన్స్ మీరు చూస్తే అక్కడ డెవలప్మెంట్ ఇస్ ద కీ. అది రైల్వే ఉండొచ్చు, రోడ్స్ ఉండొచ్చు, బ్రిడ్జెస్ ఉండొచ్చు, ఏదైనా కానివ్వండి, ఈవెన్ జల్ జీవన్ మిషన్ లాంటి ప్రాజెక్ట్ ఉండొచ్చు. ఇట్లాంటి ప్రాజెక్ట్స్ యాక్చువల్లీ అస్సాంని చాలా ఇంపాక్ట్ చేస్తుంది. దానికన్నా ముందు ఇంకోటి ఇంపార్టెంట్ అంటే అస్సాంలో ఒక ఇష్యూ ఉండే, మన అందరికీ తెలుసు. అక్కడ ఒక మైగ్రేషన్, బంగ్లాదేశ్ వార్ తర్వాత చాలామంది బంగ్లాదేశ్ నుంచి హిందువులు ముస్లిమ్స్ ఇద్దరు అస్సాం వైపు వచ్చారు. అస్సాంలో ఉన్న ప్రజలు ఏమన్నారంటే మా కల్చర్ మొత్తం మారిపోతుంది, వీళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళు ఇండియాలో అన్ని స్టేట్స్లో డిస్ట్రిబ్యూట్ చేయండి, మా దగ్గర ఎందుకు పెట్టుకున్నారు వీళ్ళని. సో కొంతమంది ఏం చేస్తారు, ఇంకా త్రిపుర వైపు వెళ్ళారు, అక్కడ మళ్ళీ ఆపోజిషన్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి, మా దగ్గరికి ఎందుకు, మేము ట్రైబల్ స్టేట్, మా దగ్గరికి ఎందుకు వస్తున్నారని చెప్పి. సో ఆ ప్రాబ్లంలో చాలా పెద్ద గొడవ అయిన తర్వాత చాలామంది చనిపోయారు. ఆ స్ట్రైక్ అది ఇది బంద్ గొడవ ఉన్నట్టు. అది అప్పుడు మీకు గుర్తుంటుంది, అప్పుడున్న ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్, ప్రఫుల్ల కుమార్ మహంతా, గ్రేట్ లీడర్ హీ వాస్, వాళ్ళు రాజీవ్ గాంధీ కలిసి ఇద్దరు కలిసి ఒక అగ్రిమెంట్ సైన్ చేశారు. ఏంటంటే వీళ్ళని ఐడెంటిఫై చేసి ఇక్కడ నుంచి వీళ్ళని బయటికి పంపించాలి, ఏ దేశం నుంచి వచ్చినా ఆ దేశం పంపించాలి. కట్ ఆఫ్ డేట్ 71 పెట్టుకుంటే 71 తర్వాత వచ్చిన వాళ్ళని బయటకు పంపించేసేయాలని. కానీ మనందరూ ఇప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు చాలామంది అంటారు, ఓ మేమే కదా సైన్ చేసాం అగ్రిమెంట్, రాజీవ్ గాంధీ ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ అగ్రిమెంట్ సైన్ చేసాం కదా అంటారు. కానీ చాలామందికి తెలియదు, ఇవాళ దాకా ఆ అగ్రిమెంట్ని రూల్స్లో కన్వర్ట్ చేయలేదు. సిఏఏ గుర్తుందా మీకు? ఇప్పుడు సిఏ లా ఉండే, కానీ దాన్ని మన రూల్స్ నోటిఫై చేయకపోతే దట్ లా ఈజ్ యూజ్లెస్. అవును, అది అట్లనే మిగిలిపోయింది. సో టెక్నికలీ అస్సాం ప్రాబ్లమ్ సార్ట్అవుట్ కాలేదు. ఓకే. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆల్ అస్సాం స్టూడెంట్స్ కూడా చాలా వీక్ అయిపోయారు. అహం గణ పరిషత్ వచ్చింది, అది పొలిటికల్ పార్టీ. కానీ లాస్ట్ 10 yearsలో అక్కడ జరిగిన ఒక మేజర్ చేంజ్ ఒక్క మనిషి చేశాడు, అని మనం మోదీ గారు అనుకుంటాం. మోదీ గారు ఎస్ కరెక్ట్. కానీ స్పెసిఫిక్గా అప్పుడు కాంగ్రెస్లో ఉన్న చాలా పెద్ద నేతలు చాలామంది ఉన్నారు మన దగ్గర, మనందరూ చూసాం. అది గొగోయ్ గారు ఉండొచ్చు, దానికన్నా ముందున్న చాలా మటుకు కాంగ్రెస్ లీడర్స్. కాంగ్రెస్ చాలా సంవత్సరాల నుంచి అక్కడ పరిపాలిస్తుంది. కానీ రాహుల్ గాంధీ చేసిన ఒక చిన్న తప్పు, చిన్నది కాదు పెద్ద తప్పే అది. కుక్కకిచ్చే బిస్కెట్ ఒక మనిషికి ఇచ్చినప్పుడు ఆయన అక్కడ దిగి వెళ్ళిపోయి బీజేపీ లీడర్ అయ్యాడు. టుడే హిమంత బిశ్వ శర్మ కంట్రోల్స్ నార్త్ ఈస్ట్. కరెక్ట్. మనం పిక్చర్లో చూస్తున్నాం, హీఈస్ దేర్ ఇన్ దట్ బ్యాక్గ్రౌండ్ పిక్చర్ ఆఫ్ హౌస్. హిమంత బిశ్వ శర్మది స్పెసిఫిక్గా ఏం చేశారు ఆయన అని చెప్తే, ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు మనం హిమంత బిశ్వ శర్మ మేడ్ అ హ్యూజ్ చేంజ్ ఇన్ ద పొలిటిక్స్ ఆఫ్ అస్సాం. ఎస్. ఫస్ట్ టర్మ్లో సర్బానంద సోనోవాల్ వాజ్ చీఫ్ మినిస్టర్. కానీ సెకండ్ టర్మ్కి వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఒక స్వాప్ చేశారు, ఈయన్ని సెంటర్కి ఆయన స్టేట్కి పంపించారు. బికాస్ దట్ ఈస్ ద ప్రపోజల్ గివెన్ టు హిమంత. ఎందుకంటే అంతకు ముందు ఆయన్ని నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్ అది కూడా కిషన్ రెడ్డి గారు ఉన్నారు, డోనర్ మినిస్ట్రీ ఒకటి ఉంది. కానీ లోకల్ అయితే లోకల్, అదొకటి మనం మెచ్చుకోవాలి. అండ్ యాక్చువల్లీ ఎన్డీఏ లాగా ఎన్ఈడిఏ అనేది ఒకటి ఫ్లోట్ చేశారు డెవలప్మెంట్ అథారిటీ. ఈవెన్ మన రామ్ మాధవ్ గారు వీళ్ళందరూ దాంట్లో ఉన్నారు డెఫినెట్గా. సో మనం చూడాలంటే స్పెసిఫిక్గా అస్సాంలో జరిగిన పాలిటిక్స్ ఏంటి, అక్కడ ఉన్న పాలిటిక్స్. ఒకటి ఇన్ఫిల్ట్రేషన్, దట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. ఓకే. సెకండ్ డెవలప్మెంట్. థర్డ్ ఏంటంటే అక్కడున్న స్పెసిఫిక్గా రోడ్స్ అండ్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ 3 పాయింట్స్ చాలా క్రూషియల్. ఓకే, ఒకసారి మనం లెట్స్ గెట్ బ్యాక్ టు 2014 and 2019 నెంబర్స్ సార్. కరెక్ట్. అసలు ఎలక్షన్స్లో ఎట్లాంటి ఫలితాలు ఏ పార్టీకి ఎంత వచ్చాయి? లెట్స్ సీ. మొత్తం 14 సీట్స్ ఉన్నాయి. 14 సీట్స్లో మనం చూస్తే 2014, 2019 ఈ 2 టర్మ్స్కి సంబంధించి మనము ఎవరెవరు ఎన్ని సీట్లు వచ్చాయి అండ్ ఎంత డిఫరెన్స్ ఉంది అనేది మనం చెప్తున్నాం.
సో 14 లోక్సభ స్థానాలు ఉన్న అస్సాంలో 2014లో భారతీయ జనతా పార్టీ 7 స్థానాలు కైవసం చేసుకుంది. 2019కి వచ్చేసరికి 9, అంటే 2 ఎక్కువ అయ్యాయి, 2 సీట్లు పెరిగాయి. సో కాంగ్రెస్ పార్టీకి వస్తే, కాంగ్రెస్ అనే కంటే మనం దాన్ని అప్పటి కూటమి అనుకుందాం. సో 3 సీట్లు 2014లో గెలిచింది, 2019లో కూడా అదే 3 సీట్లు గెలిచింది. సో దెర్ ఇస్ నో డిఫరెన్స్. బట్ ఏఐయుడిఎఫ్ ఇది చాలా కీలకం సార్, దీని గురించి మనం మాట్లాడాలి. ఏఐయుడిఎఫ్ బద్రుద్దీన్ అజ్మల్ అని బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి స్థాపించినటువంటి పార్టీ. ఆయన గతంలో ఎంపీ అయ్యాడు. చాలా చెప్పాలంటే చాలా పెద్ద హిస్టరీ కూడా ఉంది, దాని గురించి మనం మాట్లాడదాము. ఆ పార్టీకి 3 సీట్లు 2014లో వస్తే 2019కి వచ్చేసరికి ఒకటే. సో 2 తగ్గాయి. సో ఇక ఇతరులు 1 సీటు 2014లో, 2019లో ఒకరే ఇతరులు ఇండిపెండెంట్. సెకండ్ నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాం. అసలు యాక్చువల్లీ బీజేపీ సీట్లు పెరిగాయి, బట్ ఓట్ షేర్ మాత్రం తగ్గినట్టు కనబడుతుంది. 0.45 తగ్గింది. బట్ మరి కాంగ్రెస్ 5.84% పెరిగింది ఓట్ షేర్. బీజేపీ అంటే బీజేపీ అన్ని సీట్లు పోటీ చేయలేదు. దట్ ఈస్ వాట్, అది మీరు చెప్తారు. 14లో 11 పోటీ చేశారు. ఓకే, వాళ్ళ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకి మిగతా సీట్స్ ఇచ్చారు. పార్ట్నర్స్ ఎవరంటే అస్సాం గణ పరిషత్, ట్రెడిషనల్లీ ఆసు పార్టీ. అవును. అది కాకుండా యునైటెడ్ పీపుల్స్ పార్టీ అని ఒకటి ఉంది, లిబరల్. వీళ్ళిద్దరు పోటీ చేస్తారు, లిబరల్ పార్టీ. సో వీళ్ళిద్దరు పోటీ చేసినప్పుడు మన ఓట్ షేర్ బీజేపీ తగ్గింది. బీజేపీ కూడా గొడ బిగర్ ఓట్ షేర్. 14లో 11 పోటీ చేసింది, 9 గెలిచింది. స్ట్రైక్ రేట్ చాలా ఎక్కువ. కరెక్ట్. అదే టైంలో కాంగ్రెస్ చూడండి, కాంగ్రెస్ ఎక్కువ అయింది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ. కాంగ్రెస్ 14లో 13 పోటీ చేసింది, దాంట్లో ఓట్ షేర్ పెరిగినట్టు. దట్ ఈస్ వై దట్ డిఫరెన్స్ ఇస్ షోయింగ్ దేర్. లేకుంటే యూజువలీ ఓట్ షేర్ విల్ కన్వర్ట్ ఇంటూ మోర్ నెంబర్ ఆఫ్ సీట్స్ అన్నమాట. అది కాకుండా ఈయనది బద్రుద్దీన్ అజ్మల్ కథ, ఏఐయుడిఎఫ్ ఆయనది అక్కడ ఏమైందంటే, ఈవెన్ మన ఓవైసీ గారు ఆడారు, అక్కడ గేమ్ ఆడారు, చాలా మంది వెళ్ళారు. ముస్లిం పార్టీస్ చాలా ఆయనకు వ్యతిరేకంగా ముస్లిమ్స్లోనే పార్టీ చాలా మంది వచ్చారు. అది కాకుండా బీజేపీ ఆల్సో మేడ్ ఇన్రోడ్స్ ఇన్ టు బీజేపీ ఇన్ ముస్లిం కాన్స్టిట్యున్సీస్. ఎందుకంటే నార్దర్న్ అస్సాంలో మనం అస్సాం చూసినప్పుడు మ్యాప్ ఫస్ట్ చూసాం కదా, నార్త్ అస్సాం విచ్ ఇస్ బార్డరింగ్ చాలా మటుకు బంగ్లాదేశ్ సైడ్ నుంచి, అక్కడి నుంచి చాలామంది అప్పుడు ఇన్ఫిల్ట్రేషన్ అయినప్పుడు వీళ్ళు వచ్చి సెటిల్ అయిపోయారు. అది కాంగ్రెస్ వాళ్ళు ఆడిన గేమ్, అది పెద్ద గేమ్. అది కాకపోతే ఈ బద్రుద్దీన్ అజ్మల్ అనే మనిషి ఎక్కడ కనిపించడు మీకు. కానీ బహుశా నాకు గుర్తుంది సార్, అంటే నేను మొదట్లో జర్నలిజంలో అడుగుపెట్టిన టైంలో, ఆ టైంలో బద్రుద్దీన్ అజ్మల్ పేరు విపరీతంగా వినిపించేది. కరెక్ట్. అసలు ఒక అంటే నార్త్ ఈస్ట్ అనగానే బద్రుద్దీన్ అజ్మల్ గురించి మాట్లాడడం, ఆయనను చాలా కాన్ఫరెన్స్లకు పిలవడము, ఢిల్లీలో వాటిల్లో వీటిల్లో వాజ్ అ పోస్టర్ బాయ్, ఐ మీన్ చాలా సీరియస్ గానే ఉండేది కదా. కరెక్ట్. మీకు ఇంకా ఆయనకి ఏంటంటే ముస్లిం ఓట్స్ కోసం కాంగ్రెస్ వాళ్ళతో టైఅప్ ఫస్ట్ పెట్టుకున్నారు ఒకసారి. ఏ ఎలక్షన్ అయితే 14 అనుకుంటాను. ఓకే. కానీ దాని తర్వాత వాళ్ళిద్దరు దే రియలైజ్ కాన్స్టిట్యున్సీ ఒకటే, ఓటర్స్ కూడా ఒకటే, మాది ముస్లిం మాకు ఓటేస్తారని కాంగ్రెస్ తెలిసిపోయింది, వాళ్ళకు కూడా తెలిసిపోయింది. నో అడిషనల్ వాల్యూ, మీరు హిందూ ఓట్లు తీసుకురావట్లేదు అని కాంగ్రెస్ చెప్పిన తర్వాత వీళ్ళిద్దరు స్ప్లిట్ అయిపోయారు. మళ్ళీ 2019 వచ్చేదాకా దే వెంట్ దేర్ ఓన్ వే అనమాట. కాంగ్రెస్ అలయన్స్ ఉంటే, చిన్న చిన్న పార్టీలతో అలయన్స్ ఉండే, కానీ మీరు చెప్పినట్టు 13 సీట్లు పోటీ చేశారు వాళ్ళు. సో ఈ బద్రుద్దీన్ అజ్మల్ అనే మనిషి, ఆయనకేంటి ప్రాబ్లం ఏంటంటే, ఆయన ఫస్ట్ వీ ద అన్డిస్ప్యూటెడ్ లీడర్ ఇన్ అస్సాం. కానీ ముందుకు వస్తూ కొత్త వాళ్ళు వచ్చారు. కొత్త వాళ్ళు వచ్చి ఆయన స్పేస్ ఆక్యుపై చేయడం మొదలుపెట్టి, దానికోసం మీరు చూస్తున్నారు ఇట్ హాస్ ఫాలన్ బై 7%. అంటే 50% ఓట్ షేర్ పడిపోయింది వీళ్ళది. సో మీరు స్పెసిఫిక్గా చూస్తే కూడా మీరు వీళ్ళ పర్ఫార్మెన్స్, బీజేపీ పర్ఫార్మెన్స్ మనం చూస్తే 30% వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. కాంగ్రెస్ అప్పుడు కూడా ఎక్కువ లేదు, 35 దాకా వచ్చారు వాళ్ళు. అండ్ దిస్ ఫెలోస్ ఆర్ అట్ 7% అజ్మల్ పార్టీ. సో దీంట్లో కూడా మనం చూడాల్సిన సాయి గారు, అంటే 2014 తర్వాత ఆయన ప్రభ తగ్గిపోయింది కదా. కరెక్ట్, తగ్గింది, చాలా తగ్గింది. 2012లో అస్సాం రైట్స్ నాకు గుర్తున్నాయి, చాలా అస్సాం రైట్స్. అప్పుడు నెల్లీ రైట్స్ మీకు గుర్తుంటుంది, బిగ్ మ్యాసకర్, బిగ్గెస్ట్ మ్యాసకర్ చాలా మటుకు. సో మనం కాంగ్రెస్ వైపు నుంచి చూస్తే యాక్చువల్ ఓట్ పర్సంటేజ్, మీరు పర్సంటేజ్ చూసారు, యాక్చువల్ ఓట్లు చూద్దాం. ఈ అలయన్స్కి, ఈ 3 అలయన్స్కి, అంటే బీజేపీ ఎన్డీఏ అలయన్స్కి 2019లో వీళ్ళకి వచ్చింది 83 లక్షల ఓట్లు. ఓకే. కాంగ్రెస్కి వచ్చింది 63 లక్షల ఓట్లు. దట్స్ ద డిఫరెన్స్ ఆఫ్ 20 lakh ఓట్స్. దానికోసం బీజేపీకి ఆ సీట్లు వచ్చినాయి. అంటే మనం చూసిన దాని ప్రకారం బీజేపీకి వచ్చిన 9 సీట్లు అక్కడి నుంచి వచ్చి. సో ఇది దాని తర్వాత మన ఏఐయుడిఎఫ్కి 13 లక్షల ఓట్లు వచ్చినాయి. అప్పుడు గ్యాప్ 20 లక్షలు ఉండే. అప్పుడు కూడా వీళ్ళిద్దరు కూడా కలిస్తే కూడా బీజేపీని బీట్ చేయలేరు. అది కాకుండా ఇండిపెండెంట్ ఒక అబ్బాయి కోక్రాజార్ నుంచి ఒకటి కలిచాడు, నాబా కుమార్ సరేనా అని చెప్పి, హీ వన్ ఫ్రమ్ కోక్రాజార్ డిస్ట్రిక్ట్ కాన్స్టిట్యున్సీ. అక్కడ ఆ ఓట్ షేర్ చూస్తే 4 లక్షల ఓట్లు వచ్చినాయి వాడికి.
సో బేసిక్లీ బీజేపీ డామినెన్స్ ఎక్కడ వచ్చిందంటే వాళ్ళు పోటీ చేసిన సీట్లు వాళ్ళు గెలిచారు ఈజీగా. దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. స్ట్రైక్ రేట్ కూడా చూడాలి సాయి గారు. ఆ స్ట్రైక్ రేట్లో కూడా బీజేపీ టోటల్ 14 సీట్లు తీసుకుంటే వాళ్ళు పోటీ చేసిన దాని ప్రకారం 64% గెలిచారు వాళ్ళు. ఓకే. అదే టైంలో యూపీఏ 22%. సో ఇఫ్ యు లుక్ ఎట్ ద ఎన్డీఏ బీజేపీ ప్లస్ ఇద్దరు వాళ్ళు గెలవలేదు. యాక్చువల్లీ ఇది మన యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ గెలవలేదు, అహం గణ పరిషత్ వాళ్ళు 3 సీట్లు పోటీ చేశారు కదా, వాళ్ళు గెలవలేదు. సో ఇట్ ఇస్ యాక్చువల్లీ లాస్ ఫర్ బీజేపీ. బీజేపీ షుడ్ హ్యావ్ కాంటెస్టెడ్ దోస్ సీట్స్, కానీ అలయన్స్ పార్ట్నర్షిప్లో ఒకసారి పోనీలో ఏం పోతుందని చెప్పేసి పోటీ చేశారనమాట. అది కాకుండా ఓట్ షేర్కి వద్దాం. ఓట్ షేర్ మనం చూసాం చాలా మటుకు ఎట్లా వచ్చిందని. ఎన్డీఏకి మొత్తం కలిపితే 46% ఓట్ షేర్ వచ్చింది సాయి గారు. మనం చూసాం దాని యాక్చువల్ నంబర్స్ మనం చూసాం 83 లక్షలు. దట్ ఈస్ ట్రాన్స్లేటింగ్ ఇంటూ 48% ఓట్ షేర్. ఇప్పుడు మీరు బీజేపీ ఓట్ షేర్కి వెళ్తున్నారు, మీరు చూస్తున్నారు ఇది 36 ఉంది. కానీ ఎన్డీఏ మొత్తం మిగతా 3 సీట్లు కలుపుకుంటే ద ఓట్ షేర్ ఇస్ గోయింగ్ అప్ టు 46%. 10% బీజేపీ స్పెసిఫిక్గా చూసుకున్నాం ఇక్కడ. అదే టైంలో యూపీఏ కాంగ్రెస్ కదా, యూపీ అది ఎక్కడ మిగిలిపోతుంది, అక్కడే 35.44 ఉంది. యూడిఎఫ్కి 7% మనం ఆల్రెడీ చూసుకున్నాం. సో ఈ అలయన్స్లో కానీ మీరు దీంట్లో అన్నిటికీ ఫనీ ఫ్యాక్టర్ ఏంటంటే ఇక్కడ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఉన్నారు, సిపిఎం ఉన్నారు, ఆప్ కూడా ఉంది. ఆప్ కూడా ఉంది. వీళ్ళకి నాట్ ఈవెన్ 0% అండ్ 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చినాయి వీళ్ళకి. ఓకే. సో దిస్ ఇస్ ద ట్రాజడీ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అస్సాం. ఈ నార్త్ ఈస్ట్ పార్టీస్ అంటే స్పెసిఫిక్లీ సిపిఎం కానివ్వండి, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ బెంగాల్ నుంచి బయటికి తీసుకొచ్చి బెంగాలీ స్పీకింగ్ ముస్లిమ్స్ ఉన్నారు, బెంగాలీ స్పీకింగ్ హిందూస్ ఉన్నారు. వీళ్ళ నడిమిట్లో మేము వచ్చి గేమ్ ఆడితే బీజేపీ వీక్ అయిపోతుందా అనుకున్నారు, కానీ జరగలేదు. అది త్రిపురలో కూడా ట్రై చేశారు, మీకు గుర్తుంది సాయి గారు. వీళ్ళందరూ సిపిఎం అండ్ కాంగ్రెస్ కేరళలో కుక్కల్లా కొట్టుకుంటారు, బెంగాల్లో వచ్చి అలయన్స్గా పోటీ చేస్తారు, త్రిపురలో వచ్చి అలయన్స్గా పోటీ చేస్తారు, అన్ని ఇట్లాంటి పనులు చేస్తారు వీళ్ళు. అప్పుడు కూడా బీజేపీని బీట్ చేయలేకపోతున్నారు వీళ్ళు. సో దట్ ఈస్ ద మెయిన్ వాట్ యు కాల్ ద రిజల్ట్ దట్ వీ షుడ్ ఆల్ లుక్ అట్ అక్కడి నుంచి. ఓకే. అసెంబ్లీకి కూడా ఒకసారి రావాలి సార్. 2021 అసెంబ్లీ ఎలక్షన్స్లో ఫలితాలు అంటే మనం ఎందుకు తీసుకుంటున్నామంటే 2014, 2019 పార్లమెంట్ ఎలక్షన్స్ తీసుకోవడం ఒక లెక్క, లోక్సభ. కరెక్ట్. బట్ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏమైనా ఫలితాలు మారాయా, ప్రభావం ఏమైనా ఉంటుందనేది కూడా కనుక్కోవాలి కదా. సో అందుకే 2021 అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్స్ ఇవి. మనం చూస్తే భారతీయ జనతా పార్టీ 64 సీట్స్ గెలుచుకుంది, అసోం గణ పరిషత్ 9, యూపీపీఎల్ 6, చేంజ్ 11 సీట్లు తగ్గాయి అనేది తెలుస్తోంది, మైనస్ అయింది. కరెక్ట్. సో ఇండియా అలయన్స్ ఏదైతే మనం కాంగ్రెస్ కూటమి అనుకుంటే కనుక 25 కాంగ్రెస్ గెలిచింది, 16, 4, 1 ఏఐయుడిఎఫ్. ఎందుకంటే ఏఐయుడిఎఫ్ అలయన్స్ లో ఉండే, అప్పుడు అలయన్స్ లో ఉంది, వీళ్ళు అలయన్స్ తో పోయారు. అదర్వైజ్ కాంగ్రెస్ కి 26 సీట్లు ఉండే ముందు. 2021 నుంచి వెనకకి వెళ్తే 2016లో 16లో కాంగ్రెస్ కి 26 సీట్లు ఉండే 25కి వచ్చేసింది, తగ్గింది. బీజేపీ 67 నుంచి 64కి వచ్చింది లాస్ట్ ఎలక్షన్ నుంచి ఈ ఎలక్షన్ కంపేర్ చేస్తే అసెంబ్లీ ఎలక్షన్ లో. అదే టైంలో అహం గణ పరిషత్ వాళ్ళకి ఫస్ట్ 11 అనేది 9 అయింది. ఓకే. దట్ ఈస్ వై దట్ లాస్ ఆఫ్ 11 సీట్స్ మీరు చూస్తున్నారు. ఇదన్నీ వచ్చింది బీజేపీ వైపు నుంచి 3. మిగతా 11 3 పోతే మిగతా సీట్స్ అక్కడి నుంచి వచ్చినాయి, 8 అక్కడి నుంచి వచ్చింది అనమాట. అది కాకుండా బోడోలాండ్స్ పీపుల్ ఫ్రంట్ అని ఒక పార్టీ ఉంది, వాళ్ళు 4 సీట్లు గెలుచుకున్నారు. మీకు ఇక్కడ కనిపిస్తుంది బీపీఎఫ్ 4 సీట్స్, వాళ్ళు 4 to 4 రిటైన్ చేసుకున్నారు. బద్రుద్దీన్ అజ్మల్ బికాస్ ఆఫ్ ద అలయన్స్ విత్ కాంగ్రెస్ వాళ్ళ సీట్లు 12 నుంచి 16కి అయింది. సో ఇది డిఫరెన్స్ అన్నమాట. సో మనం +50 అనగానే ఏదో పెద్ద చేంజ్ అయిపోయింది అనుకుంటాం, కానీ కాదు. ఇది చేంజ్ అయిన రీజన్ ఇది బేసిక్లీ. ఈ చేంజ్ ఆఫ్ రీజన్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్ అలయన్స్. సిపిఎం కూడా పోటీ చేశారు, ఈ రోజు అలయన్స్ లో లేరు, ఏఐయుడిఎఫ్ కూడా లేదు. వాళ్ళు క్లియర్ వాళ్ళు మేమే పోటీ చేసుకుంటామని. అది కాకుండా ఇండిపెండెన్స్ 8 మంది ఉన్నారు. సో దాట్ అగైన్ 6 ఉండే ఇప్పుడు 8 అయింది అనమాట. సో బేసిక్లీ ఒక డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందంటే బీజేపీకి 11 సీట్లు తగ్గింది. ఇది ఏఐడిఓఎఫ్కి కాంగ్రెస్ నుంచి వచ్చిన ఓట్లు, అది కాకుండా వాళ్ళ అలయన్స్ నుంచి వచ్చిన ఓట్లతో వాళ్ళకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి అనమాట. సో ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే కూడా మీరు చూస్తున్నారు బీజేపీకి అప్పుడు కూడా ఎక్కువ ఉంది. వీళ్ళు ఇంత అలయన్స్ పోటీ చేస్తే కూడా బీజేపీ హెస్ గెయిన్ 6%, వీళ్ళకి 12% గెయిన్ అయింది. ఎస్ కరెక్ట్. ఎందుకంటే అలయన్స్లో పోటీ చేసినప్పుడు న్యాచురల్లీ మీ ఓట్ ట్రాన్స్ఫర్ అక్కడికి వెళ్తుంది అనమాట. దట్ ఈస్ హ్యాపెన్. సో ఇక్కడ నేను ఒకటి అడుగుతాను. ఇప్పుడు ఈ నంబర్స్ అన్ని మనం చూస్తాం కదా, 2014, 2019, 2021 అసెంబ్లీ ఎలక్షన్. నేను అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడే ఒక స్టేట్మెంట్, యాక్చువల్లీ బద్రుద్దీన్ అజ్మల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. సుమారు 3500 మాస్క్స్ని కూల్చడానికి సిద్ధమవుతున్నారని ఎలక్షన్లో ప్రచారంలో వాడాడు. కరెక్ట్. అండ్ ఆ తర్వాత మనం పరిణామాలు, ఈవెన్ నేను హిమంత బిశ్వ శర్మ గురించి మనం రెగ్యులర్గా నేషనల్ ఉన్నప్పుడు డిస్కస్ చేస్తూనే ఉంటాం. హిమంత బిశ్వ శర్మ
అసలు నిజానికి బీజేపీ కోర్ బీజేపీ నాయకులు కూడా అంత గట్టిగా మాట్లాడట్లేదు. ఆయన అంత గట్టిగా మాట్లాడుతున్నాడు మదర్సాల విషయంలో కావచ్చు, గౌ రక్ష విషయంలో కావచ్చు, అనేక అంశాల్లో, ఈవెన్ ఈ ఇస్లామిక్ ఎన్ఆర్సీ గురించి కావచ్చు. అది నిజంగా హిమంత బిశ్వ శర్మకు మంచి చేస్తుందా? ఎందుకంటే ముస్లిం పాపులేషన్ కూడా అక్కడ ఎక్కువ ఉంది. ఆయన ఇంకా వేరే లైన్ తీసుకోలేదు నిజానికి. అక్కడ నేను ఓట్ బ్యాంకు అది అది అనుకుంటే కనుక కొంచెం సెక్యులర్ గా మాట్లాడవచ్చు. కరెక్ట్. బట్ ఆయన ఆ ఛాన్సే తీసుకోవట్లేదు. కరెక్ట్ సార్. ఈజ్ ఇట్ అన్ అడ్వాంటేజ్ ఫర్ హిమ్ ఆర్ నాట్? ఒకసారి ఎందుకు అడ్వాంటేజ్ అవుతుందో కూడా చెప్తారా? ముస్లిం పాపులేషన్ విల్ నెవర్ ఓట్ ఫర్ బీజేపీ. ఇది బీజేపీ లీడర్స్ కూడా అర్థం చేసుకోవాలి సాయి గారు. అది వీళ్ళు సెక్యులర్ గురించి మాట్లాడతారు. సెక్యులరిజంలో కూడా బీజేపీకి ముస్లిమ్స్ దగ్గర నుంచి ఓట్లు రావు, చాలా తక్కువ. త్రిపురలో గెలిచారు, ఒక మైనారిటీ కాన్స్టిట్యున్సీ బీజేపీ క్యాండిడేట్ గెలిచారు, అది కూడా ముస్లిం క్యాండిడేటే. జరగవచ్చు, దెర్ ఇస్ అ చేంజ్ హ్యాపెనింగ్. కానీ ముస్లిమ్స్ బై నేచర్ వాళ్ళు సాలిడ్గా వాళ్ళ పార్టీ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ముందు ఎక్కడని. అది ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఉండొచ్చు కేరళలో, అది కాకుండా మన దగ్గర పీడీపీ వాళ్ళ ఫామ్ ఎస్డిపిఐ ఉన్నది కేరళలో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, మన దగ్గర ఎంఐఎం ఉన్నారు. అట్లాంటి చాలా పార్టీలు ఉన్నాయి ముస్లిం పార్టీస్. వాళ్ళు ఏమంటారంటే మాకు ఒకటే, మీరు అందరు కలిసి ఓట్ వేయండి, అప్పుడు మా పర్సంటేజ్ ఎక్కువవుతుంది. సో యూడిఎఫ్ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే వాళ్ళు దీనికన్నా ముందు దేవర్ డామినెంట్, కానీ ఎంఐఎం వెళ్ళి ఆడుకుంటుంది గేమ్ బయట. దానికోసం ముస్లిం ఎప్పుడు అంటారు ఎంఐఎం ఇస్ బీ టీమ్ ఆఫ్ బీజేపీ అని. కానీ మీరు అడిగిన ప్రశ్నకి ఈ మద్రసాల ఇష్యూలో యాక్చువల్లీ హిందూ వాళ్ళ నడిమిట్లో సపోర్ట్ పెరిగింది హిమంత బిశ్వ శర్మ. అండ్ పొలిటీషియన్స్ సాయి గారు మనం మెచ్చుకోవాలి వాళ్ళని, మనలాగా కాదు వాళ్ళు. ఎవ్రీ 5 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి వాళ్ళు. ఏదో ఒకసారి ఐఏఎస్ ఐపీఎస్ లాగా ఒకసారి సెలక్షన్ అయిపోతే రిటైర్ అయ్యేదాకా వాళ్ళు నడుస్తుంటారు వాళ్ళ బండి. కానీ పొలిటీషియన్స్ అట్లా కాదు. సో దే నో 5 సంవత్సరాలకి నేను వెళ్ళి ఓటు తెచ్చుకోవాలి, దానికి ఎగ్జామ్ లాగా ఉంటుంది, ఆ ఎగ్జామ్ పాస్ కావాలని. సో వాళ్ళ కాన్స్టిట్యున్సీలు అడ్రస్ చేసుకుంటారు కరెక్ట్గా. ఈ మద్రసా ఇష్యూస్ ఎక్కడ వచ్చిందంటే ఈ ఏఐయుడిఎఫ్ కాకుండా ఈ మైగ్రేటెడ్ పాపులేషన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన పాపులేషన్ మొత్తం వాళ్ళ ఇది స్టేట్నే మార్చేశారు. అది వాళ్ళ కల్చర్ ఉండొచ్చు, వాళ్ళ మిగతా ఇష్యూస్ ఉండొచ్చు, అన్నీ మార్చేశారు కంప్లీట్గా. సో అక్కడే ఈ గొడవ అంతా జరిగింది. ఏది మన ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్లో ఉన్న గొడవ కానీ, రాజీవ్ గాంధీ గారితో సైన్ చేసిన అగ్రిమెంట్లో కానీ, ఎందుకు మా కల్చర్ వచ్చి మారుస్తున్నారో మీరు ఇప్పుడు కూడా చూడండి. ఎలక్షన్ టైంలో కూడా ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. ఇప్పుడు ఈ బిహు ఫెస్టివల్ ఒకటి ఉంటుంది, న్యూ ఇయర్, మన దగ్గర ఉగాది లాగా. దాట్స్ కమింగ్ ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ ద ఎలక్షన్స్. ఈ బిహు ఫెస్టివల్ అనేది ఒక నెల నడుస్తుంది సాయి గారు. మన దగ్గర ఉగాది అయితే 2 రోజులు అయిపోతుంది, మా దగ్గర కేరళలో విషు అంటారు దాన్ని, దట్ ఆల్సో ఇస్ 1 డే ఓన్లీ. కానీ ఈ బిహు ఫెస్టివల్ చాలా పెద్ద ఫెస్టివల్. అక్కడ ఎలక్షన్ కమిషన్ ఏం చేశారు, అక్కడ తీసుకెళ్ళి 3 రోజులు 3 phase పోలింగ్ పెట్టారు. లాస్ట్ టైం కూడా 3 phases ఉండే. ఈసారి రిక్వెస్ట్ చేశారు కొంచెం అడ్వాన్స్ చేయండి. కానీ నార్త్ ఈస్ట్లో ప్రిన్సిపల్ ప్రాబ్లం, హిమంత బిశ్వ శర్మ హ్యాస్ బికమ్ మోర్ దెన్ అస్సాం లీడర్. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. హీఈస్ ఇన్ చార్జ్ ఆఫ్ నార్త్ ఈస్ట్ టుడే. మొన్న కూడా మణిపూర్లో ఇష్యూ జరిగితే అమిత్ షా గారు హిమంత బిశ్వ శర్మని పంపించారు. ఆయన వెళ్ళే ముందు మీరు వెళ్ళి చూసిరండి ఏం చేయొచ్చు అక్కడ అని చెప్పి. సో దట్ కాన్ఫిడెన్స్ విచ్ ద బీజేపీ లీడర్షిప్ దగ్గర ఉందో, మనం నెక్స్ట్ జనరేషన్ బీజేపీ లీడర్స్ గురించి మాట్లాడుతుంటాం. పాజిటివ్గా మాట్లాడడం, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం, భయపడకుండా. మీరు చూస్తున్నారు అన్నామలై, హిమంత బిశ్వ శర్మ, యోగి ఆదిత్యనాథ్, ఇట్లాంటి లీడర్స్ని బీజేపీ నెక్స్ట్ జనరేషన్ లీడర్స్గా డెవలప్ చేసుకుంటున్నారు. సో మీరు అడిగిన ప్రశ్నకి ఎస్, హీ నోస్ హిస్ కాన్స్టిట్యుయెన్సీ వెరీ వెల్. ఆయనకు తెలుసు నేను వీళ్ళని ప్యాంపర్ చేసి ఏం నాకు రాదు ఓట్లు, ఐ వుడ్ షట్ డౌన్ ఇల్లీగల్ మద్రసాస్, వాళ్ళ ఫండింగ్ ఆపేస్తాను, వాళ్ళని రెగ్యులర్ స్కూల్లో కన్వర్ట్ చేసుకుంటాను, ముస్లిం పిల్లలకి ఇంకా మంచి చదువుతుందని చెప్తున్నారు. అది జరుగుతుందో లేదో మనం చూడాల్సింది. కానీ దెర్ ఇస్ అన్ ఎఫర్ట్ దట్ ఈస్ బీయింగ్ మేడ్ ఆ సైడ్ నుంచి. అది మనం మెచ్చుకోవాలి హిమంత బిశ్వ శర్మ. సో ఈ మధ్య కాలంలో వచ్చిన ఇంకొకటి బార్డర్ డిస్ప్యూట్స్, ముఖ్యంగా స్టేట్స్తో ఉన్నట్టు మనం నేషనల్ రౌండప్లో కూడా డిస్కస్ చేసాం. అస్సాం మేఘాలయ బార్డర్ డిస్ప్యూట్ కావచ్చు, ఈవెన్ మణిపూర్లో ఉన్నటువంటి కొంత ఒక ఘర్షణ వాతావరణం కావచ్చు, అటు త్రిపుర ఇంపాక్ట్ కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు. సో ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఈవెన్ రాకా సుధాకర్ గారు దీంట్లో చాలా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. నేను ఐ కేమ్ టు నో సో మెనీ థింగ్స్. లైక్ ప్రతి 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లకి భాష మారిపోతుంది, యాస మారిపోతుంది, వాళ్ళ అలవాట్లు మారిపోతాయి, రకరకాల తెగలు ఉంటాయి, అండ్ గిరిజన ప్రాంతాలు హిల్ ఏరియాలో ఉంటారు. సో ఇందాక నేను చూస్తున్నాను, ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్ అని ఒక పార్టీ ఉందంట. సో బేసికల్లీ అంటే ఈ అట్లాంటి ఒక కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్లో పక్కనున్న రాష్ట్రాల ఇంపాక్టు ప్రభావము అస్సాం పైన ఏ విధంగా ఉంటుంది? దీన్ని సమర్థవంతంగానే అస్సాం హ్యాండిల్ చేస్తుంది హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలో అనుకోవచ్చా? సో ఈసారి కూడా సేమ్ నెంబర్ ఆఫ్ సీట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మోదీ హవాతో ఇంకైనా పెరుగుతాయా? పెరగడం కొంచెం తక్కువ ఛాన్స్, ఎందుకంటే ఎక్కడుంది
మీరు 9 గెలుచుకున్నారు, 11 10 వెళ్ళొచ్చు. ఎందుకంటే 14 ముస్లిం డామినేటెడ్ సీట్స్లో మీకు ఓట్లు రావు ఎట్లయినా. అది కాకుండా ఒక సీట్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ గెలిచిన సీట్లో అది ఓడిపోయిన సీట్లు. బీజేపీ పోటీ చేసే సీట్లు బీజేపీకి చాలా మంచి స్ట్రైక్ రేట్ ఉంది, మనం చూసాం. 9 గెలుచుకున్నారు, దానికన్నా బెటర్ స్ట్రైక్. కానీ వాళ్ళు అలయన్స్కి ఇచ్చినప్పుడు అలయన్స్ ఓడిపోతున్నారు. అది అస్సాం గరి పరిషత్ ఉండొచ్చు, మిగతా యునైటెడ్ పీపుల్స్ పార్టీ కూడా ఉండొచ్చు. వాళ్ళు ఓడిపోతున్నారు. వాళ్ళు గెలవాలని వాళ్ళ మీద ఇది సేమ్ ప్రాబ్లమ్ ఇస్ దేర్ ఇన్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో కూడా ఇదే ఇష్యూ ఉంది. మహారాష్ట్రలో బీజేపీ చాలా మంచిగా పెర్ఫామ్ చేస్తుంది. లాస్ట్ టైం శివసేనకి ఎక్కువ సీట్లు ఇచ్చినా కానీ వాళ్ళు తక్కువ విన్ అయ్యారు. వాళ్ళు బీజేపీ ఎక్కువ సీట్లు ఈసారి అడిగారు, ఎందుకంటే దే ఆర్ కాన్ఫిడెంట్ వాళ్ళ స్ట్రైక్ రేట్ బాగుంటుందని. అండ్ డెఫినెట్లీ హిమంత బిశ్వ శర్మకి చిన్న ఒక ప్రాబ్లం ఎక్కడ ఉందంటే, ఇప్పుడు ఈ సిఏ నోటిఫై చేసిన తర్వాత అక్కడున్న స్టూడెంట్స్ గ్రూప్స్ గొడవ చేస్తున్నారు. మిగతా దేశంలో మిగతా ప్లేస్లాగా కాదు అక్కడ ఉన్న ప్రాబ్లం. వాళ్ళేమంటున్నారంటే, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులు కూడా మీరు సిటిజన్షిప్ ఇస్తారు కదా, అప్పుడు మాకు నష్టం కదా. మాకు నష్టం కదా, మా సిచ్యువేషన్ మా స్టేట్లో వాళ్ళ పాపులేషన్ ఉంటుంది కదా, మీరు మిగతా స్టేట్కి పంపించండి. కానీ వాళ్ళు వచ్చి అక్కడ సెటిల్ చేసి చాలా సంవత్సరాలు అయింది. ద ఓన్లీ స్టేట్ వేర్ ఎన్ఆర్సీ ఈజ్ ఇంప్లిమెంటెడ్, అండ్ దట్ టు త్రూ సుప్రీం కోర్ట్. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్లో ఆల్మోస్ట్ 70,000 మందిని దే ఆర్ నాట్ సిటిజన్స్ అని తెలిసిపోయింది. ఈవెన్ జాకిర్ హుసేన్స్ గ్రేట్ గ్రాండ్ సన్ ఇస్ ఆల్సో డిక్లేర్డ్ నాట్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా. అంటే వాళ్ళ రికార్డ్స్ లేవు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి, బెంగాల్ అయితే మొత్తం ఇండస్ట్రీ ఉంది దీనిలో, దొంగ సర్టిఫికెట్లు తయారు చేయడంలో, డ్రైవింగ్ లైసెన్స్ తయారు చేయడంలో, ఆధార్ కార్డు తయారు చేయడం. మమతా బెనర్జీ ఓపెన్గా చెప్తుంది కదా, నేనే ఇష్యూ చేస్తాను ఆధార్ కార్డు అని. కానీ అస్సాం వైపు వచ్చేటప్పుడు అంటే అక్కడ ఉన్న లోకల్ ఆఫీసర్స్ దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ఇట్. డిటెన్షన్ సెంటర్స్ సాయి గారు మన ప్రేక్షకులు తెలుసో లేదో కానీ జైళ్ళు ఉన్నాయి. ఇట్లాంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పట్టుకున్న తర్వాత వాళ్ళని జైల్లో వేస్తారు. జైలు అంటే కొంచెం అంత స్ట్రిక్ట్ కాదు కానీ జైల్ ఇట్స్ అ క్లోజ్ స్ట్రక్చర్. అస్సాంలో ఉంది, కేరళలో ఉంది డిటెన్షన్ సెంటర్స్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కోసం. సో ఇట్లాంటి ప్రొవిజన్స్కి ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ చేసిన ఫస్ట్ స్టేట్ ఈజ్ అస్సాం. అండ్ వీ సా సమ్ ప్రాబ్లం అక్కడ. కానీ సుప్రీంకోర్టు మానిటర్డ్ ఉండేది. దాట్స్ డిఫరెంట్. దానికోసం వీళ్ళు ఎవరు లొల్లి చేయలేదు. రాహుల్ గాంధీ లొల్లి చేయలేదు, ఎవరు చేయలేదు. సిఏ గురించి చెప్తారు కానీ ఎన్ఆర్సీ గురించి ఎవరు మాట్లాడలేదు. అండ్ అమిత్ షా ఫేమస్ స్టేట్మెంట్ క్రొనాలజీ సంజీ అని, అది అక్కడి నుంచి వచ్చిందన్నమాట. అది క్రొనాలజీ స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి. కానీ ఈ డిస్ప్యూట్స్ గురించి మాట్లాడిన సాయి గారు మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. అస్సాం అనే స్టేట్ ఫర్ ఎగ్జాంపుల్ ముందు మొత్తం అస్సాం ఉండే. అక్కడి నుంచి ఈ డిస్ప్యూట్లు ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ నుంచి నార్త్ ఈస్ట్ ఉన్న 4 స్టేట్స్ తీసుకుందాం మనం. ఒకటి అరుణాచల్ ప్రదేశ్, ఒకటి మేఘాలయ, ఒకటి నాగాలాండ్, మిజోరాం. ఇదన్నీ అస్సాం నుంచి కార్ చేసి బయటికి తీసుకున్నారు. అదే అస్సాం వాళ్ళకి ఒక పెద్ద కోపం ఉంది. మాది ఒకటే స్టేట్ ఉండే, అది బ్రిటిష్ టైం నుంచి అస్సామే ఉండేది కంప్లీట్గా. కానీ ఆఫ్టర్ సమ్ టైం మీరు చెప్పినట్టు ట్రైబల్ ఇష్యూస్ వచ్చిన తర్వాత మిజోరాం కానివ్వండి, మేఘాలయ కానివ్వండి, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ సపరేట్గా స్టేట్స్గా తయారు చేస్తారు. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, వీళ్ళు అడిగిన స్పేసు అస్సాం ఇవ్వలేదు వాళ్ళకి. అస్సాం వాళ్ళకు కూడా కోపం ఉండే, మా దగ్గర నుంచి మీరు తీసుకెళ్ళిపోయారు, మా స్టేట్ని చిన్నగా చేసేసారని చెప్పి. సో ఈ మిలిటెన్సీ ఇష్యూ స్టార్ట్ అయింది. ఓకే, ఇక్కడ ఉన్న మిలిటెంట్ గ్రూప్ వాళ్ళని అటాక్ చేయడం, వాళ్ళ మీ మిలిటెంట్ గ్రూప్. లాస్ట్లో వచ్చిన డిస్ప్యూట్ మీకు తెలిసి ఒక సంవత్సరం ముందు జరిగింది. పోలీసు వాళ్ళు కొట్టుకున్నారు, చనిపోయారు కూడా చాలామంది. 2 సైడ్ల నుంచి కొట్టుకున్నారు వీళ్ళు. సో ఎందుకు ఇట్లాంటి గొడవలు ఎందుకు నడుస్తుంది అనేది మెయిన్ ఇష్యూ అనమాట. ఇప్పుడు మనం చూసే ఈ జూలై 2021లో జరిగింది ఇది. అస్సాం రైఫిల్స్ పోలీస్లో 5 చనిపోయారు. దే హ్యాడ్ అ క్లాష్ ఇన్ ద అస్సాం మిజోరాం బార్డర్. సో ఇది కాకుండా ఉండడానికి అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు. ఐ థింక్ ఆల్మోస్ట్ ఆల్ ద నాన్ మిలిటెంట్ గ్రూప్స్ ఇన్ అస్సాం హ్యావ్ బిన్ కైండ్ ఆఫ్ ఐడెంటిఫైడ్, సరెండర్ చేశారు, అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు వాళ్ళతో. సో దాట్ అగైన్ ఇస్ ద బిగ్ ఫెదర్ ఇన్ ద క్యాప్ ఆఫ్ హిమంత బిశ్వ శర్మ. ఎందుకంటే మీకు నెగోషియేట్ చేయడానికి ఈ టెర్రరిజం అని అస్సాం వైపు ఉన్న మిలిటెన్సీ ప్రాబ్లం మొన్న స్టార్ట్ కాలేదు సాయి గారు. ఇది బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైం నుంచే ఉంది ఇది ఈ ప్రాబ్లం. బ్రిటిష్ వాళ్ళే వాళ్ళు విసుకుపోయారు దీంతో, వాళ్ళు కంప్లీట్గా దే వర్ ఫెడ్ అప్ ఆఫ్ ఇట్. కానీ వాళ్ళు పక్కన పెట్టేసి పోనీ ఇండియాకి ఇచ్చేద్దాం, వాళ్ళు చూసుకుంటారని చెప్పి వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోయారు. మనకు తెలుసు మిజోరాంలో ప్రాబ్లం ఉండే, మయన్మార్ నుంచి వచ్చిన టెర్రరిస్ట్ గ్రూప్ ఆపరేట్ చేస్తున్నారు. అది కాకుండా మణిపూర్లో ప్రాబ్లం ఉండే, అరుణాచల్ ప్రదేశ్ చైనా వాళ్ళు కావాలని చెప్పి అక్కడి నుంచి ఆర్మ్స్ సప్లై చేసి అక్కడ గొడవ చేశారు. నాగాల్యాండ్ ద మోస్ట్ హారబుల్ టెర్రర్ గ్రూప్స్ అక్కడ ఉండే, మిలిటెంట్ గ్రూప్స్. కానీ వాళ్ళని తర్వాత ఇండియన్ ఆర్మీలో జాయిన్ చేసుకున్నారు సరెండర్ చేసిన తర్వాత. టుడే కార్గిల్ వార్లో దే వర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైటర్స్ ఫ్రమ్ నాగాల్యాండ్. హెడ్ హంటర్స్ అంటారు, అంటే వాళ్ళు తల కోసేసి తీసుకెళ్ళిపోతారు అట్లాంటి వాళ్ళు వస్తున్నారంటే పాకిస్తాన్ వాళ్ళు పారిపోయారంట. సో ఆ పరిస్థితికి నార్త్ ఈస్ట్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఐ థింక్ నెగ్లెక్ట్, కన్సిస్టెంట్ నెగ్లెక్ట్ ఓవర్ ది ఇయర్స్, అది ఇప్పుడు కరెక్ట్ అవుతుంది సాయి గారు. అండ్ దాట్ ఈ చిన్న స్టేట్ మనం అనుకున్న 11 సీట్లు ఏంటి, 14 సీట్లు ఏంటి, ఇది చాలా తక్కువ కదా, ఇంత పెద్ద గొడవ చేయాలికే ఉంది. కానీ ఇట్ ఈస్ ద గేట్ వే ఫర్ బీజేపీ ఇన్ టు ద నార్త్ ఈస్ట్. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నార్త్ ఈస్ట్లో చాలా మటుకు స్టేట్స్, నాగాలాండ్ లాంటి స్టేట్స్ కానివ్వండి, మిగతా మిజోరాం లాంటి స్టేట్స్లో అక్కడ ద కన్వర్షన్ హ్యాపెన్ లాంగ్ బ్యాక్. బ్రిటిష్ వాళ్ళ టైం నుంచే కన్వర్షన్ నడుస్తుంది. అమెరికన్స్ వచ్చి కన్వర్ట్ చేశారు, బ్యాప్టిస్ట్ మిషనరీస్ వచ్చి.
అక్కడ క్రిస్టియన్ పాపులేషన్ ఇస్ ఆల్మోస్ట్ 95% అక్కడ ఆ ఏరియాస్లో. ఒక్కటే స్టేట్ విచ్ హెస్ రెజిస్టర్డ్ దాట్ ఇస్ అస్సాం, వేర్ అహాం కింగ్స్ అక్కడ రూల్ చేసిన దానికోసం హిందువుల పాపులేషన్ ఇప్పుడు కూడా అస్సాంలో బాగానే ఉంది. కానీ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన గొడవతోని వాళ్ళ పాపులేషన్ రేషియో తగ్గింది, ముస్లిం పాపులేషన్ ఇస్ ఇంక్రీజింగ్. అది ఎక్కడ అంతే కదా, అది మణిపూర్ సార్ మన అస్సాం ఒకటే కాదు, మీరు కేరళలో చూస్తున్నారు, కేరళలో మొత్తం క్రిస్టియన్ అండ్ హిందూ పాపులేషన్ పడిపోతుంది, కానీ ముస్లిం పాపులేషన్ ఇస్ ఇంక్రీజింగ్. వాళ్ళు కాంట్రసెప్షన్ బిలీవ్ చేయరు, అదన్నీ వాళ్ళ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకి. సో ఈ డిస్ప్యూట్స్ అన్నీ స్టార్ట్ అయింది, చాలా ముందు స్టార్ట్ అయింది. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డెఫినెట్లీ ఈ ఇష్యూస్ సార్ట్అవుట్ అవుతుంది. ఈ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిపోయిన గొడవకి మనకి, ఎందుకంటే నాగాలాండ్ మనం చూస్తున్న ఫస్ట్ అస్సాం నుంచి ఫస్ట్ కార్వర్డ్ చేసిన స్టేట్ నాగాలాండ్ 1963 ఓకే ఫస్ట్ స్టేట్. దాని తర్వాత నెక్స్ట్ 1969లో మేఘాలయ తీసుకున్నారు. మేఘాలయని కార్వర్డ్ చేసి సపరేట్ స్టేట్ కదా. 1954లో మీరు అడిగిన దాని ప్రకారం మీరు చెప్పారు కదా, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ట్రాక్ట్ NEFT అనే ఒక ఇది ఉండే, దాని తర్వాత నెఫా అని రీనేమ్ చేశారు, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ అని చెప్పేసి. అరుణాచల్ ప్రదేశ్ 1954లో ఫామ్ అయింది, కానీ మిజోరాం 1972. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, 1972 తర్వాత నెక్స్ట్ మణిపూర్ అండ్ త్రిపుర కూడా కార్వౌట్ చేశారు. దీంట్లో చైనా ఇస్ నాట్ అక్సెప్టింగ్ అరుణాచల్ ప్రదేశ్. వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు కూడా మొన్న కూడా మోదీ గారు వెళ్ళినప్పుడు, మోదీ గారు ఎట్లా వెళ్తారు, అది మా టెరిటరీ కదా అని చెప్పుకుంటే ఉంటారు. వాళ్ళు చెప్పుకోనియండి, నో ప్రాబ్లం, వాళ్ళు వచ్చి గొడవ చేస్తారు కదా, అప్పుడు చూసుకుంటాం మనం. సో దిస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐ థింక్ బీజేపీకి అన్నిటికంటే పెద్ద ఒక డెవలప్మెంట్ స్కీమ్ అని చూపించచ్చు అక్కడ. ఇది ఒకటే ఇష్యూ, ఈ CA అజిటేషన్ కొంచెం హ్యాండిల్ చేసుకుంటే బాగా బీజేపీ ఇక్కడ ఉన్న 9, 10 కూడా కావచ్చు సాయి గారు. దిస్ ఇస్ మై అనాలిసిస్. కరెక్ట్. మొన్ననే ఒక వారం క్రితం అనుకుంటాను, ప్రధాని నరేంద్ర మోదీ గారు అహోం జనరల్, ఇందాక మీరు అహోం డైనాస్టిక్ సంబంధించి చెప్తున్నారు, అహోం జనరల్ లచిత్ బోర్ఫుకాన్ ఆయన విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. నిజానికి ఒక గొప్ప వారియర్, మనం అనేక సార్లు మాట్లాడుతూనే ఉంటాం లచిత్ బోర్ఫుకాన్ గురించి, బట్ మళ్ళొకసారి గుర్తు చేసుకుందాం. సీరియస్లీ ఈసారి ఎలక్షన్స్లో మోదీ హవా పెరిగితే కానీ, అంటే నంబర్స్ పెరగాలి, మోదీ మానియా ఉంది, ఆయన మళ్ళోసారి అధికారంలోకి వస్తాడు అనే విషయంలో డౌట్ ఏం అక్కర్లేదు. ఇంతకుముందు 303 సీట్లు వచ్చాయి, 378 టార్గెట్ అయితే కనుక మిగతా 70 సీట్లు 60, 65, 70 సీట్లు ఎక్కడ పూడుస్తారు అని అంటే కనుక అస్సాం ఏమైనా కాంట్రిబ్యూట్ చేస్తుందా 1-2 సీట్లని? ఒక సీట్తో డెఫినెట్ ఉంటుంది. ఇండిపెండెంట్ కొక్రాజార్ నుంచి గెలిచిన ఆయన బహుశా ఈసారి అక్కడి నుంచి బీజేపీ ట్రై చేస్తారు. కానీ బీజేపీ అలయన్స్ పార్ట్నర్స్ గెలవాలి. బీజేపీకి అయితే ప్రాబ్లం లేదు, అలయన్స్కి 2-3 సీట్లని ఇవ్వాలి కదా వాళ్ళకి, వాళ్ళు ఇచ్చిన సీట్లు గెలుస్తలేరు వాళ్ళు. సో దట్ ఇస్ ద మేజర్ ఇష్యూ. అది ఇక్కడ ఒకటే కాదు, నేను చెప్పినట్టు మహారాష్ట్రలో కూడా అదే ప్రాబ్లం ఉంది, దట్ యువర్ అలయన్స్ పార్ట్నర్స్ ఆర్ నాట్ స్ట్రాంగ్. కానీ మీరు వాళ్ళ అలయన్స్ ఒక సింపతి అని చెప్పలేము, కానీ అలయన్స్ తీసుకుంటున్నారు మీరు, సరే మనం కలిసి పోటీ చేద్దాంలే అని చెప్పేసి. కానీ ఓవరాల్ పిక్చర్ మీరు చూస్తే, మనం చూస్తే ఎప్పుడు చెప్తాం, మన నార్త్లో కంప్లీట్లీ బీజేపీ మ్యాక్సిమైజ్ అయిపోయింది. దీన్ని 3 కాంపోనెంట్స్గా డివైడ్ చేద్దాం సాయి గారు. యాక్చువల్లీ నేషనల్ లెవెల్ చూడాల్సింది. 100 సీట్లు, 240 సీట్లు, 200 సీట్లు, 540. దీంట్లో ఈ 100 సీట్లు బీజేపీ ఒకసారి ఎప్పుడో గెలిచింది, 100లో 3-4 సీట్లే గెలిచింది. అప్పుడు మీకు తెలిసి ఏ రీజన్ గురించి మాట్లాడుతున్నాను. దట్ ఈస్ ఐమ్ టాకింగ్ ఆఫ్ సౌత్ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ బేసికలీ, నేను సౌత్ ఇండియా అని చెప్పట్లేదు, సౌత్ ఆఫ్ ఇండియా. మన దేశంలోనే ఉన్నాం, మన కటింగ్ సౌత్ లేదు ఇక్కడ. ఇక్కడ కేరళ, కర్ణాటక అండ్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకుందాం. తర్వాత ఇక్కడున్న 100 సీట్లలో బీజేపీ ఇప్పుడు తెలంగాణలో 4 సీట్లు, కర్ణాటకలో గెలుస్తున్నారు. కానీ మెజారిటీ ఆల్మోస్ట్ అబౌట్ 80 సీట్స్ బీజేపీ ఎప్పుడు గెలవలేదు. తమిళనాడులో ఒకసారి కన్యాకుమారి, ఒకసారి కోయంబత్తూరు ఇట్లా గెలిచారు. కానీ కేరళలో ఇప్పుడు దాకా ఒక లోక్సభ సీట్ కూడా గెలవలేదు బీజేపీ. సో ది ఇంప్రూవ్మెంట్ హ్యాస్ బీన్ ఓన్లీ ఇన్ 2 స్టేట్స్, కర్ణాటక అండ్ తెలంగాణ. తెలంగాణ ఇప్పుడు 4 నుంచి 6కి వెళ్తుందా, 6 నుంచి 8కి వెళ్తుందా మనం చూడాల్సింది. మనం అనాలిసిస్ చేసినప్పుడు, తెలంగాణ అనాలిసిస్ చేసిన విల్ డూ అ డీప్ డైవ్ ఇన్ టు దాట్ అనమాట. కానీ మీరు అడిగిన ప్రశ్నకి వేర్ విల్ బీజేపీ గెట్ ద ఎక్స్ట్రా సీట్స్, నెక్స్ట్ కాంపోనెంట్ 100 అయిపోయిందా, నెక్స్ట్ కాంపోనెంట్ 240 సీట్లు. ఈ 240 సీట్లో బీజేపీ 2 సార్లు 3 సార్లు గెలుచుకున్నారు. సో బీజేపీది సేఫ్టీ నెట్ అది. ఎప్పుడు మనం అంటాం కదా బీజేపీ 272 ఎట్లయినా వచ్చేస్తుందంటే, ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ 240 సీట్లు. ఓడిపోయే ప్రసక్తే లేదు. ఈ 240 సీట్లు బీజేపీకి వస్తుంది 100%. అట్లా ఉన్నప్పుడు ఎంత కావాలని, ఇంకా మెజారిటీ 30 సీట్లు కావాలి, ఇంకా 200 సీట్లు మిగిలిపోయినాయి. అక్కడ బీజేపీ 1 సారో 2 సార్లు గెలిచారు. సో ఇఫ్ దే ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్, అక్కడ మీరు అడిగిన ప్రశ్నకి మోదీ గారు చెప్పిన ఫిగర్, ఆ మ్యాజిక్ ఫిగర్కి వస్తుంది, అది 370. అంటే 240 ప్లస్ 130, 370. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనం అర్థం చేసుకోవాలి. అండ్ డెఫినెట్లీ ఓవర్ నెక్స్ట్ మన ఒక్కొక్క స్టేట్ అనలైజ్ చేసుకుంటూ పోతున్నప్పుడు వీ విల్ గెట్ ఇన్ టు దిస్. ఆ సీట్లు ఎక్కడుంది, ఏ స్టేట్ నుంచి బీజేపీ 240 వస్తుంది, బీజేపీకి 240 సీట్లు ఎక్కడున్నాయి,
ఈ 100 సీట్లు ఎక్కడున్నాయి? దానికోసం సౌత్లో కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మోదీ గారు. సేలంలో రోడ్ షో చేశారు, పాలక్కాడ్లో రోడ్ షో చేశారు. ఈజ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ సౌత్. ఇప్పుడు దాకా అంత కాన్సన్ట్రేషన్ సౌత్లో ఎప్పుడు చేయలేదు సాయి గారు, ఎప్పుడు చేయలేదు. హైదరాబాద్కి వస్తున్నారు, రోడ్ షో చేస్తున్నారు, కర్ణాటకకి వెళ్ళి రోడ్ షోలు చేస్తున్నారు, కేరళలో రోడ్ షో చేస్తున్నారు. సో హీఈస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ సౌత్ బికాజ్ హీ నోస్ 240 అక్కడ పైన కంప్లీట్ బ్లాక్ అయిపోయింది, మ్యాక్సిమం వచ్చేస్తుంది అక్కడ. ఇంకా 200 సీట్ల ఇంప్రూవ్ చేయాల్సిన పర్ఫార్మెన్స్లో అలయన్స్ సీట్స్ దాన్ని. ఇది మహారాష్ట్ర ఉండొచ్చు, బీహార్ ఉండొచ్చు, ఒకవైపు అస్సాం ఉండొచ్చు, బీజేడీ వైపు ఇక్కడ ఒరిస్సా ఉండొచ్చు. దానికోసం చూడండి అందరినీ టైప్ చేసుకుంటూ పోతున్నారు. చంద్రబాబు నాయుడు నుంచి, బిజు దంతాల నుంచి అందరినీ చిన్న చిన్న పార్టీలు కూడా టైప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు బీజేపీ. ఎందుకంటే రీచ్ దట్ మ్యాజిక్ ఫిగర్ ఆఫ్ 400 దే విల్ హావ్ టు డూ ఆల్ దిస్. 400 చేరుకుంటారా లేదని ఇంకో మాట, కానీ 100 + 240 + 200 దీంట్లో 440 సీట్స్, 240 + 200లో బీజేపీకి గెలవాల్సింది మినిమం. దే హ్యావ్ టు విన్ ఇన్ ద 200 సీట్స్. లాస్ట్ బ్లాక్లో 100 సీట్లైనా గెలవాలి సాయి గారు. 100, 120 గెలిస్తే దే విల్ రీచ్ దట్ మ్యాజిక్ ఫిగర్ ఆఫ్ 370. అస్సాం ఎలక్షన్స్, అస్సాంలో 14లో 9 సీట్లు గెలిచింది. 9 నుంచి ఇంకా ఎంత పెంచుకుంటుంది? 1 సాయి గారు లెట్స్ సీ, చూద్దాం. ఇంకా గివ్ టు అలయన్స్ పార్ట్నర్స్ కదా. కరెక్ట్. దట్ ఇస్ ద ప్రాబ్లం. ఈవెన్ అస్సాం పరిషత్ కూడా గెలిస్తే వాళ్ళు గెలవాలి, ఎలాంటి నంబర్స్ వస్తాయి అండ్ అస్సాం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందో చూద్దాం. లెట్స్ సీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చెట్ల గారు. అండ్ ప్రతి రాష్ట్రం గురించి మనం మాట్లాడదాము. అండ్ నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులు కూడా మీకు కూడా ఒక గమనిక, నేషనలిస్ట్ హబ్ లో వస్తున్న వార్తలు కానివ్వండి, లేకపోతే చేస్తున్న విశ్లేషణలు కానివ్వండి, ఇవన్నీ కూడా లోతైన ఫ్యాక్ట్స్ ఆధారితమైనటువంటి, ప్రతిదీ కూడా ఒక రకంగా చెప్పాలంటే విపరీతమైన రీసెర్చ్ చేసిన తర్వాత ఒక ఆధారాలతో కూడిన విషయాలనే మీకు ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉంటాము. సో నంబర్స్ తోటే, డేటాని బేస్ చేసుకునే ఒక్కో రాష్ట్రానికి సంబంధించి విశ్లేషణ మీకు అందించాలనే మా ప్రయత్నం. మీకు కనుక నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. అండ్ మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభిప్రాయాల్ని కూడా మీరు పంచుకోండి. అండ్ ఇంకా గ్రాఫికల్ ప్రజెంటేషన్ కావచ్చు, ఇవన్నిటితో మేము ముందుకు రాబోతున్నాం. కాబట్టి మీ ఇన్ఫర్మేషన్ కూడా, మీకు ఏమైనా తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే కూడా ప్లీజ్ కమెంట్స్ ద్వారా మీరు తెలియజేసే ప్రయత్నం కూడా చేయండి. ఓవరాల్గా నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.